హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి పిల్లలకి పల్లీ కారంతో అయితే రైస్ తాలింపు వేస్తున్నాను. ముందుగా రైస్ ఉడికింది. మేము బంగాళదుంపల చిప్స్ కూడా చేస్తున్నాను. బంగాళదుంపల చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలోకి కొంచెం శనగపిండి, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, పసుపు, ఉప్పు, కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలరు వేసుకొని మొత్తం ఒకసారి కలిపెట్టేసుకొని కొంచెం కొంచెం వాటర్గా వేసుకొని కలుపుకొని కాసేపు అయితే పక్కన పెట్టుకోవాలి. బాండీ పెట్టి ఆయిల్ పెట్టేసుకోవాలి. దీనికోసం అయితే కారం కోసం శనగకాయ పప్పులు, జీలకర్ర, ఉప్పు, కారము, చిన్నులపాయలు వేసేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. ఇవన్నీ బంగాళదుంపలు అయితే నానిపోయినాయి. పకోడీ అయితే వేస్తున్నాను. మొత్తం వేసేసుకొని మీడియంలో అయితే వేయించేసుకోవాలి. ఈ వేగే లోపల అన్నం అయితే తాలింపు పెట్టేస్తాను. పక్కన ఇంకో బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకొని 2 ఎండుమిర్చి, పోపు దినుసులు, కొంచెం జీలకర్ర ఎక్కువగా వేసుకుంటాను. వేసేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. మధ్యలో ఒకసారి కలిదిప్పేసుకుంటే సరిపోతుంది, మాడకుండా ఉంటాయి. కొంచెం పసుపు వేసుకోవాలి. తాలింపులో కొంచెం పసుపు వేసుకొని రైస్ అయితే చల్లార్చిన రైస్ అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలిదిప్పేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పల్లీ కారం అయితే వేసుకోవాలి. వేసుకొని కలిదిప్పేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకొని. ఇదిగోండి, రైస్ అయితే రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు పకోడీ కూడా రెడీ అయిపోయింది. బాక్సుల్లోకి అయితే సర్దేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.